హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి, చక్రి ఇక అందరూ కూడా గుడిలో గాయత్రికి, మాధవికి పెళ్లి జరిపించాలని అనుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి ఇదేంటి, గాయత్రికి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తానని చెప్పింది, కానీ ఇంతవరకు రావడం లేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఇక గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మహాలక్ష్మి ఇదేంటి, ఇంతసేపు గాయత్రి ఫోన్ రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే అక్కడ ఏదో జరిగే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే గాయత్రి గుడికి వెళ్దామని తలుపు తీసేసరికి అక్కడ తాయారు ఉండగానే అది చూసిన గాయత్రి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, అమ్మ అప్పుడే వచ్చేసింది, ఇప్పుడు నేను గుడికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఇక తాయారు కోపంగా ఎక్కడికి బయలుదేరావు నాకు చెప్పకుండా అని తాయారు అనగానే అప్పుడు గాయత్రి అదే వాతమ్మ, గుడిలో మొక్కు ఉంది కదా, అది తీర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పగానే అప్పుడు తాయారు అదేంటే, మొన్న వెళ్ళినప్పుడే మనం మొక్కులన్నీ తీర్చేసి వచ్చాం, మరి ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే మహాలక్ష్మి మళ్ళీ గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఇక గాయత్రికి మహాలక్ష్మి ఫోన్ చేయడం చూసిన తాయారు ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే ఆ ఫోన్ తీసుకొని ఏయ్ ఎందుకు నీకు మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది చెప్పు అంటూ ఉంటే అప్పుడు గాయత్రి కోపంగా చూడు, మాధవ్ బావకి నాకు పెళ్లి జరిపించడానికి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది, అందుకే నేను అర్జెంటుగా గుడికి వెళ్ళాలి, తప్పుకో అని చెప్పి గాయత్రి అక్కడి నుంచి గుడికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోనే అది చూసిన తాయారు ఏంటి, నాకు తెలియకుండా ఆ మాధవ్ గాడిని పెళ్లి చేసుకుంటావా, అసలు వాళ్ళది ఎలాంటి కుటుంబం, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనుషులు ఆ ఇంటిని చూసి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో, నీ జీవితం ఎలా ఉంటుందో అని చెప్పి ఇక తాయారు వెంటనే గాయత్రిని రూమ్లో పెట్టి బంధిస్తుంది. ఇక అది చూసిన గాయత్రి అమ్మ తీయమ్మ తలుపు తీ, నేను గుడికి వెళ్ళాలి, అక్కడ ముహూర్తం దాడిపోతుంది, చూడమ్మా ఇన్ని రోజులు నువ్వు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చచ్చిపోయినా సరే నేను మాత్రం మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోను, నేను మాధవ్ బావనే పెళ్లి చేసుకుంటాను, నేను ఆ అబ్బాయి వాళ్ళకి కూడా ఇదే చెప్పేస్తాను అని చెప్పి ఇక గాయత్రి అనగానే అప్పుడు తాయారు చూడు, నువ్వు మాధవ్ని పెళ్లి చేసుకుంటే నేను ప్రాణాలతో ఉండను, నేను మీ నాన్న చచ్చిపోతాం అని అనడంతో ఇక గాయత్రి చూడమ్మా మీరు ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను మాత్రం మాధవ్ బావనే పెళ్లి చేసుకుంటాను అని తేల్చి చెప్పడంతో ఇక తాయారు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ముహూర్తం దగ్గర పడుతూ ఉన్న గాయత్రి ఇంకా గుడికి రాకపోవడంతో మహాలక్ష్మి, చక్రి అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటి, ఇంత టైం అయినా కూడా ఇంకా గాయత్రి గుడికి రాలేదు, అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడు మాధవ ఏంటమ్మా ఇది, నేను చెప్పాను కదా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, గాయత్రి అత్తయ్య మాట కాదని తను అడుగు బయటికి పెట్టలేదు, ఇక ఈ పెళ్ళి జరగదు, మనము గాయత్రి పేరు పాడు చేయొద్దు, వెళ్దాం పదమ్మా అని మాధవ అనగానే అప్పుడు మహాలక్ష్మి చూడు పెద్ది, మనం వెళ్ళడం అంటే మన ఇంటికి కాదు, ఇప్పుడు గాయత్రి ఇంటికి వెళ్ళాలి పదండి అని చెప్పి ఇక మహా అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే చక్రి ఏంటి, ఇప్పుడు మా అత్తింటికి వెళ్ళాలా, తన గురించి నిజం తెలుసుకొనే ఇలా మాట్లాడుతున్నావా, తను ఎలాంటిదో ముందు నుంచి నీకు తెలుసు కదా, అలాంటిది మనం అక్కడికి వెళ్ళి గొడవ పడితే బాగోదు అని చక్రి అనగానే ఇక అప్పుడు మహాలక్ష్మి మాత్రం చూడు, ఎలాగైనా మనం గాయత్రిని పెద్దీకిచ్చి పెళ్ళి చేసిన తర్వాతే మనం ఇంటికి వెళ్ళాలి, ఎట్లాగైనా వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలి, వెళ్దాం పదండి అని చెప్పి ఇక వెంటనే మహాలక్ష్మి ఆ తాలిబొట్టు తీసుకొని పెద్దీని తీసుకొని తాయారి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది చూసిన చక్రి, కేశవ,
కన్నా ముగ్గురు కూడా మహాలక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోనే మహా అక్కడికి వెళ్ళి డోర్ కొడుతుంది. ఇదేంటి ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని చెప్పి వెంటనే తాయారు డోర్ తీసి చూసేసరికి అక్కడ మహాలక్ష్మి, మాధవ అందరూ కూడా కనిపిస్తారు. ఇక వాళ్ళని చూసిన తాయారు మాత్రం ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏయ్, ఎంత ధైర్యమే నీకు, వీణ్ణి తీసుకొని సరాసరే నా ఇంటికి వస్తావా అని చెప్పి తాయారు అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి, చూడు, మర్యాదగా నువ్వు గాయత్రినిచ్చి మా పెద్దికి పెళ్లి జరిపించు, లేకపోతే నేను ఏం చేయాలో తర్వాత చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఇక ఆ మాటలు విన్న తాయారు, ఏంటే నిన్న కాక మొన్నొచ్చి ఆ కుటుంబం గురించి మొత్తం నీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నా, చూడు, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నా నేను పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని తాయారు అంటుంది. అప్పుడు మహాలక్ష్మి, సరే చెయ్యి, ఫోన్ చెయ్యి, వాళ్ళు వచ్చాకే ఇక గాయత్రిని పిలిచి అడుగుతారు. అప్పుడు గాయత్రి పెద్ది ఇష్టమని చెప్తుంది. దాంతో పోలీసులే వీళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తారు అనగానే ఇక తాయారు సైలెంట్గా ఉండి డోర్ వేసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మహాలక్ష్మి ఆ డోర్ గట్టిగా తెరిచి, చూడండి, మర్యాదగా ఈ తాయారు చెప్పితే వినదు, తనని బంధించండి, తన ముందే గాయత్రికి పెద్దికి పెళ్లి జరిపిద్దాం అని చెప్పడంతో ఇక తాయారు ఒక్కసారి షాక్ అవుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే అప్పుడు మహాలక్ష్మి, ఏంటి చక్రి, కేశవ, కన్నా, చూస్తారేంట్రా, బంధించండి అని చెప్పగానే ఇక వాళ్ళు ముగ్గురు కలిసి తాయారుని ఒక రూమ్లో బంధిస్తారు. ఇక వెంటనే మహాలక్ష్మి మాధవికి గాయత్రికి పెళ్లి జరిపిస్తూ ఉంటారు. ఇక అది చూసిన చక్రి, మహాలక్ష్మి, మనం రిస్క్ తీసుకుంటున్నామేమో, ఒకవేళ మా అత్తయ్య మనం పెళ్లి జరిగాక వదిలేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందేమో అని చక్రి అనగానే అప్పుడు మహాలక్ష్మి, చూడు, పెద్దికి గాయత్రికి పెళ్లి జరిగిన తర్వాత ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే గాయత్రి ఇక మాధవ్ని ఇష్టపడుతుంది, తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని పోలీసులతో చెప్తుంది అని మహా అంటుంది. ఆ మాటలు విన్న గాయత్రి, అవును చక్రి, ఇన్ని రోజులు మా అమ్మ మాట విని నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నాను, కానీ ఇక నుండి ఆవిడ మాట వినను అని గాయత్రి చెప్పగానే ఇక అందరూ కలిసి మాధవ్కి గాయత్రికి పెళ్లి జరిపిస్తారు. ఇక ఇంతలోనే మహాలక్ష్మి, వరే, ఇక వెళ్దాం పదండిరా, ఇక్కడ చాలాసేపు ఉంటే మనకే ఇబ్బంది అవుతుంది, వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా వెంటనే ఇంటికి వచ్చేస్తారు. ఇక కాసేపటి తర్వాత తాయారు వాళ్ళ అన్నయ్య వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇదేంటి, ఇంట్లో ఎవరూ లేరేంటి, తాయారు ఎక్కడికి వెళ్ళింది, గాయత్రి ఎటు వెళ్ళింది అని చెప్పి వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఒక రూమ్లో నుంచి మూలిగిన శబ్దం వినపడుతుంది. ఇదేంటి, ఈ రూమ్లో ఎవరున్నారు అని చెప్పి వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి ఇక ఆ రూమ్లో తాయారు బంధించి ఉండడం చూసిన వాళ్ళ అన్నయ్య వెంటనే, అమ్మా, చెల్లమ్మ, ఏం జరిగిందమ్మా, ఎవరు నిన్నిలా కట్టేసి వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక తాయారు వెంటనే, అన్నయ్య, ఆ మహాలక్ష్మి వచ్చి నన్ను బంధించి నా కళ్ళ ముందే మాధవ్కి గాయత్రికి పెళ్లి జరిపించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిందన్నయ్య, ఇదంతా ఆ మహాలక్ష్మి చేసింది అని తాయారు చెప్పగానే ఆ మాటలు విన్న అతను ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటంపా, ఇంకా చూస్తున్నావేంటి, పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిద్దాం, గాయత్రిని తీసుకొచ్చేద్దాం అని చెప్పడంతో ఇక వాళ్ళు వెంటనే తాయారు, సరే అన్నయ్య, వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాధవ్, మహా అందరి మీద కేసు పెడతారు. ఇక వెంటనే పోలీసులు, సరేనమ్మా, మేము వెళ్ళి తీసుకొస్తాం అని చెప్పి ఇక వెంటనే పోలీసులు నారాయణ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి ఇక తాయారు గిట్లా, ఒరేయ్ మాధవ, మహా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే తాయారు మాధవ కాలర్ పట్టుకొని లాక్కొస్తూ ఉంటుంది. అది చూసిన గాయత్రి, అమ్మ, మర్యాదగా ఆయన కాలర్ వదులుతావా లేదా అనగానే ఇక తాయారు మాత్రం, ఏంటే, ఈయన కాక ఈరోజు తాళి కట్టినవాడు నీ భర్త అయిపోయాడు, కానీ ఇన్నేళ్ల నుంచి నిన్ను కానీ
పెంచి పెద్ద చేసిన మేం మాత్రం దూరం అయిపోయామా? అయినా ఈ మహా చెప్పినందుకు వీడితో నువ్వు పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందే? వీళ్ళ ఇల్లు, ఈ మనుషులు, వీళ్ళ అవతారం చూస్తుంటేనే చాలా దరిద్రంగా ఉంది. అలాంటి ఇంటికి నువ్వు ఎలా వచ్చావే అని తాయారు అంటూ ఉంటే అప్పుడు గాయత్రి, అమ్మ చూడు, నేను బావ మనసును చూసి పెళ్లి చేసుకున్నాను. అంతేకాని ఆస్తి అంతస్తు అవేమీ చూడలేదు. బావ ఎంత మంచివాడో నాకు తెలుసు. నేను బావని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను అని ఇక గాయత్రి చెప్పగానే పోలీసులు, అదేంటమ్మా, నీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేశారని చెప్పావు. మరి ఇప్పుడు నీ కూతురంతట కూతురే తను నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని అంటుంది అని పోలీసులు అనగానే అప్పుడు తాయారు, లేదండి, ఇది అబద్ధం చెప్తుంది. వాళ్లకు భయపడి నా కూతురు అబద్ధం చెప్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని తాయారు అనగానే అప్పుడు గాయత్రి, చూడండి ఎస్ఐ, నా ఇష్టపూర్తిగానే మా బావని నేను పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు అని ఇక గాయత్రి చెప్పగానే ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే తాయార్కి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా, నీ వల్ల రోజు గొడవేనా? అయినా ఇదేంటి, మీ అన్నయ్య మీద నువ్వు ఇంత కోపంగా ఉన్నావు? మీ గొడవల వల్ల మాకు చాలా రిస్క్ అవుతుంది అని చెప్పి ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏ గాయత్రి, నీ వల్ల వాళ్ళ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా నీ వల్లే, వెళ్దాం పద అని చెప్పి ఇక వెంటనే గాయత్రిని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అది చూసిన మహాలక్ష్మి, చూడు, ఇన్ని రోజులకు గాయత్రి నీ మాట కాదని పెద్దిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళని ఇప్పుడు విడదీయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను. ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఇక తాయారు చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెద్ది తాయారు ఇద్దరూ కూడా తన 2 చేతులెత్తి మహాలక్ష్మికి దండం పెడుతూ, అమ్మ మహాలక్ష్మి, ఇదంతా నీ వల్లే అమ్మా, నీ వల్లే మా ఇద్దరి పెళ్ళి జరిగింది. నేను గాయత్రిని మర్చిపోవాలనుకున్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళు చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకొని గాయత్రి సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ గాయత్రి మనసులో నేను ఉన్నానని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. నా గాయత్రి నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇక పెద్ది మహాలక్ష్మికి దండం పెడుతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి మాత్రం, పెద్ది, అదేంటి పెద్ది అలా మాట్లాడుతున్నావు? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నువ్వంటే ఎంతో గౌరవం పెద్ది అని చెప్పి ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ, నువ్వు నా కోడలివి కాదమ్మా, నా అమ్మవి. నా అమ్మవి కాబట్టి నా కుటుంబం గురించి ఇంతలా ఆలోచించి నా కొడుక్కి పెళ్లి జరిపించావు. ఈ రోజుతో నా కుటుంబంలో కూడా ఇక కోడళ్ళు వచ్చారు. నా ఇల్లు కూడా మహాలక్ష్మిలా ఉంటుందని ఇప్పటికి తెలిసిందమ్మా. చూడమ్మా, నీ వల్ల నా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు మా అమ్మవమ్మ అని చెప్పి ఇక నారాయణ మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను వీళ్ళందరినీ కాదనుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వీళ్ళు నా మీద చూయించే ఈ ప్రేమ గౌరవాన్ని కాదనలేకపోతున్నాను. అంతేకాకుండా కన్నా నా మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడు నేను దూరం అయిపోతే కన్నా కూడా చాలా బాధపడతాడు అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక మాధవ్కి గాయత్రికి పెళ్లి జరిగినందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక తాయారు మాత్రం మహాలక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసై మహాలక్ష్మి, నిన్న కాక మొన్న వచ్చావు, కానీ నా కూతురికి మాయ మాటలు చెప్పి నా కూతుర్ని నాకు కాకుండా చేశావు. కానీ నిన్ను వదిలిపెట్టని ఏదో ఒకరోజు నువ్వు నాకు దొరుకుతావు. ఆ రోజు నీ సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక తాయారు మహాలక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా తాయార్ని కిడ్నాప్ చేసి తన ముందే గాయత్రికి మాధవ్కి పెళ్లి జరిపించి తాయార్కి దిమ్మ తిరిగే షాకిచ్చిన మహాలక్ష్మి
షాక్లో రాయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.